బాగా ఇష్టపడి తీసిన సినిమా ఇక్కడ ఒకటి. అన్నీ ఇష్టపడే తీస్తారు డైరెక్టర్ అన్నాక. కాకపోతే బాగా ఇష్టంగా డబ్బుల గురించి ఆలోచించకుండా, హీరో హీరోయిన్ల గురించి ఆలోచించకుండా, కథ కోసం ఇష్టపడి ఇష్టంగా తీసిన సినిమా. మానసవేణండి. ఎందుకంటే రేవతి తోటి అప్పటికి చాలా సినిమాలు కామెడీ సినిమాలు తీసున్నాను కాబట్టి అది ఒక డిఫరెంట్ ఫిలిం కాబట్టి కష్టపడి తీశాను. మీరే ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు తెలుగులో ఆవిడ్ని. తెలుగులో మా పిక్చరే ఫస్ట్ పిక్చర్ తెలుగులో. అయితే అనుకోకుండా అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ హిట్ అయిన సినిమా ఏంటి? ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళామండి. ఓకే, ఎక్స్పెక్ట్ చేయనంత హిట్ అయింది అది. ఎక్స్పెక్ట్ చేయనంత హిట్ అయింది. బాగా హిట్ అవుతుంది ఈ సినిమా అనుకుని కొంచెం నిరాశపరిచిన సినిమా శిక్ష అండి. బాగా హోప్స్ పెట్టుకున్నారు బాగా దాని మీద. హోప్స్ పెట్టుకున్నాం. అయ్యో ఈ హీరోని డైరెక్ట్ చేయలేకపోయానే అని అనుకున్న హీరో. హీరోలు రామారావు గారితో చేయలేకపోయానండి నేనండి. కృష్ణ గారితో చేయలేకపోయాను. అంటే ట్రై చేశారా మీరు చేద్దాము అని? నేను ఎప్పుడు ఏ పిక్చర్ ట్రై చేయనండి, ఏ హీరోని ట్రై చేయను. హా, నా దగ్గరకు వచ్చిన సినిమాను ఒప్పుకుంటాను, నాకు ఇచ్చినటువంటి హీరోని ఒప్పుకుంటాను, నేను ప్రొడ్యూసర్ అంతే. అంటే ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారితో చంద్రమోహన్ గారితో వీళ్ళిద్దరితోనే ఎక్కువ సినిమాలు ఉన్నాయి మీకు. అంటే 30+ రాజేంద్ర ప్రసాద్ గారితో, 20+ చంద్రమోహన్ గారితో. Yeah. అలాంటప్పుడు మీరే సెలెక్ట్ చేసుకున్నారనే ఫీలింగ్ లోనే ఉంటాం ఆడియన్స్ గా. ఇవి కూడా లేదండి, ప్రొడ్యూసర్ డిమాండ్ అండ్ సప్లై అండి. అరే ఈ సినిమా నేను డైరెక్ట్ చేయాల్సిందే, మిస్ అయిపోయింది అనుకున్న సినిమా ఏదైనా ఉందా? కృష్ణ గారి సినిమా అండి ఒకటి. ఏ సినిమా ఆ టైటిల్? సినిమా పేరు గుర్తులేదు కానండి, సినిమా ఒకటి అలాగ మిస్ అయిపోయిందండి నేను బిజీగా ఉండడం వల్ల. ఇప్పుడు ఏ డైరెక్టర్ మూవీని చూసి మీరు వావ్ అనుకున్నారు ఇప్పుడున్న డైరెక్టర్స్ లో? రాజమౌళి గారు గ్రేట్ అండి, బికాస్ ఈజ్ ఎ క్రియేటివ్ డైరెక్టర్.